ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేకపోతే భవిష్యత్తులో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని ఎట్లా క్లియర్ చేసుకోవాలి? ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ నేను ఈరోజు అడుగుతున్నా. గత 10 సంవత్సరాలుగా 25,000 నుంచి 35,000 కోట్ల రూపాయలు ఫ్లైఓవర్ల మీద ఖర్చు పెట్టినారు. ఈరోజు మనం ఆ ఫ్లైఓవర్లలో ఇరుక్కోవట్లే. ట్రాఫిక్ కార్ల సంఖ్య కేవలం 10% మంది దగ్గర ఉంది. దాన్ని తగ్గిస్తేనే కదా రేపొద్దున ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా ఆ లోడ్ని తీసుకోగలుగుతుంది. మన హైదరాబాద్లో జనాభా 70 లక్షలు ఉన్నప్పుడు మన దగ్గర ఉన్న బస్సుల సంఖ్య 3,300 సుమారు. ఇప్పుడు మన జనాభా 1,20,00,000 దాకా చేరింది. మన బస్సుల సంఖ్య రెట్టింపు అయ్యాలి, మూడింతలు పెరిగేది ఉండే. కానీ ఇప్పుడు ఎంత ఉంది? తిరిగి 2,700, 3,100 దగ్గర ఉంది. ఎందుకు నాకు అర్థం కాదు. ప్రజలు ముందుగా మేలుకోవాల్సింది, ప్రజా రవాణా సంస్థ లేని ఏ మహానగరమైనా అది కుంగింది, కూలింది. కాబట్టి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోడల్ ఫ్లైఓవర్లతోని, అండర్ పాస్లతోని ఐక్య దగ్గర లేదా, కొండాపూర్ దగ్గర, గచ్చిబౌలి, సికింద్రాబాద్, మియాపూర్ ఏడ లేదండి ఫ్లైఓవరు. దీనివల్ల కాంట్రాక్టర్కి పైసలు వస్తున్నాయి. ఎంతమంది జనాలు ఇప్పుడు 3 కార్లతోని 60 మంది, 3 కార్లతో తిరిగే ముగ్గురుతో సమానం 60 మంది తిరిగే బస్సు స్పేసు. కాబట్టి మీరు ఏదైతే ట్రాఫిక్ స్పీడ్ అనేది ఉంటుందో, 10 ఏళ్ల ముందు మన ట్రాఫిక్ స్పీడ్ ఎంత ఉండే తెలుసా? సుమారు 25 km/h ట్రాఫిక్ స్పీడ్లో పోతుండే. మరి ఇన్ని పైసలు పెట్టి మీరు కట్టినారు కదా, అది ఎంతకి ఇంకా పెరిగేది ఉండే కదా, ట్రాఫిక్ స్పీడ్ పెరిగేది ఉండే కదా? లేదు. అది ఎంతకు పడింది? ఇప్పుడు 18 కిలోమీటర్లకు పడింది. రాబోయే 10 ఏళ్లలో, 15-20 ఏళ్లలో అది 10 km/h స్పీడ్గా పడిపోతుంది. మనము ఇంకా సమస్యని కోరి తెచ్చుకుంటూ ఉన్న ఏకైక సేవ్ కేబీఆర్ అనే లంగ్ స్పేస్ని మనం చేతులారా నాశనం చేసుకుంటున్నాం అనేది మా బాధ. సరే, మీరు ఏడేడో కడుతున్నారు, మాకు వెళ్ళి అక్కడ వెళ్ళి ఆపే తోమత లేదు, ఆపే సమయం లేదు. కానీ కేబీఆర్ పార్క్ అనేది మన లంగ్ స్పేస్ కదా. ఒక నేషనల్ ఫారెస్ట్ మన నగరంలో ఉందంటేనే అది మనం కాలర్ ఎగరేసుకొని చెప్పాల్సిన విషయం. అట్లాంటిది మీరు కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు కట్టి ట్రాఫిక్ సమస్య సాల్వ్ అవుతుందంటే మీరు ఎవరిని శుద్ధపూసలు అనుకుంటున్నారు? నాకు అర్థం అవ్వట్లేదు. ఏం చెప్తున్నాను నేను? మీరు మాదాపూర్ జంక్షన్కి వెళ్ళాలి అంటే చెక్ పోస్ట్ దాటి వెళ్ళాలంటే చెక్ పోస్ట్ దగ్గర ఫ్రీ ఫ్లో వస్తుంది, అండర్ పాస్ ఫ్లైఓవర్. మరి మాదాపూర్ జంక్షన్ దగ్గర మెట్రో స్టేషన్ దగ్గర ట్రాఫిక్ సిగ్నల్ ఉంది. అక్కడ ఏంది పరిస్థితి? పోయి అక్కడ ఆగరా? ఈ నుంచి పోయేటోళ్ళు హైటెక్ సిటీ మాదాపూర్ నుంచి పోయేటోళ్ళు చెక్ పోస్ట్ దాటేస్తారు, కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్ టీడీపీ ఆఫీస్ దాటేస్తారు, మళ్ళీ TV9 జంక్షన్ పోయి ఇరుక్కుంటారు. మరి అక్కడ ఎవడు మిమ్మల్ని కాపాడేది? ఈ ట్రాఫిక్ సెగ్రిగేషన్ 10 నిమిషాలు వెయిట్ టైం ఉంది కాబట్టే కదా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మూవ్ అవుతున్నాయి. సో ఈ సొల్యూషన్ అనేది ఓన్లీ కాంట్రాక్టర్లకి డబ్బులు చేకూరుస్తుంది అనేది మా అభిప్రాయం. లేదు, మాది తప్పు అని మీరు నెరవేర్చాలనుకుంటే ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయండి, ట్రాఫిక్ స్టడీస్ పెట్టండి. నేను ఒక అర్బన్ ప్లానర్, నేను ఒక సివిల్ ఇంజనీర్, సరే నేను వద్దు. ఇక ఎవరినన్నా మీరు చదువుకున్న వాళ్ళని, పెద్ద విద్యావేత్తలను తీసుకొచ్చి పెట్టి మీరు ప్రజాక్షేత్రంలో లైవ్గా పెట్టి చూపించండి, దీనివల్ల సాల్వ్ అవుతుందా లేదా. అది మేము కోరుతున్నాం. ఎస్, ఎగ్జాక్ట్లీ. అట్లాగే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఈ అర్బన్ డెవలప్మెంట్ అనేది యాక్టివిస్టులు అడ్డుకుంటున్నారు అని చెప్పేసి ఒక విమర్శ ఉంది. దాన్ని ఎట్లా సమర్థించి? మేము అడ్డుకోవట్లే, మేము చెప్తున్నాం అదే డబ్బు ఇంకా 10 రెట్లు డబ్బు తీసుకెళ్లి బస్సులు కొను, ఒక 10,000 బస్సులు. ఇప్పుడు మన సంఖ్యకి సుమారు 12,000 బస్సులు కావాలి. బస్సులు కొనండి. బస్సులు ఏ టైంకి ఏ బస్ స్టాప్కి వస్తాయా అనేది ఫోన్లో చూస్తే చెప్పగలగాలి. ఏం స్విగ్గీ, ఓలా, ఊబరేనా? బస్సులు చెప్పొద్దా ఏ టైంకి వస్తుంది, ఇక్కడ బస్సు ఎడిగి పోవాలి బస్సు అని? బస్సు వాళ్ళు బస్సులో పెద్ద బస్సులు పోకపోతే ఆడ ఫీడర్ బస్సులు పెట్టలే. ఢిల్లీలో చాలా చోట్ల పెట్టినారు. ఎందుకు ఫుట్పాత్ల మీద కరెంట్ పోల్ ఉంటాయి, అవన్నీ మీరు చేయలేరా? ఎందుకు మీరు మెట్రో ఎందుకు ఎక్స్పాండ్ చేయలే? 69 కిలోమీటర్ల మెట్రో 10 ఏళ్ల సంది ఎందుకు పెరగలే? ఎందుకు హైటెక్ సిటీ నుంచి కోకాపేట్ పోలే, గచ్చిబౌలి పోలే, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పోలే? JNTU నుంచి ఎవరైనా హైటెక్ సిటీ రావాలంటే వాళ్ళు ఎట్లా రావాలి తెలిసిన? పోయి అమీర్పేట్ పోవాలి. మొత్తం అమీర్పేట్ పోయి ఆడ తిరిగి మళ్ళీ హైటెక్ సిటీ రావాలి. ఏమైనా తెలివిన వాళ్ళు చేస్తారా ఇది? అక్కడ పైసలు పెట్టండి అంటున్నాం మేము. పెట్టండి పైసలు, మీరు కట్టండి. కానీ చెట్లని 2,000 చెట్లని నిర్దాక్షిణ్యంగా నరికి కడుతున్నారే, అది నేరం. ప్రకృతి మీపై ఎప్పుడైతే తిరిగి పగ కడుతుందో అది ఎవ్వరూ తట్టుకోలేరు. ఎస్, ఇప్పుడు కేబీఆర్ పార్క్ చుట్టూ తీసుకొస్తున్నటువంటి ఫ్లైఓవర్ వల్ల అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి భవిష్యత్తులో? ఏ విధంగా? కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న ఫ్లైఓవర్ల వల్ల కేబీఆర్ పార్క్లో మీరు ఒక్క చెట్టు కూడా నరకట్లేదు. సంతోషమే, నరకడానికి వీలు కూడా లేదు. మీరు ఏదైతే గొప్పగా చెప్పుకోకండి. కానీ ఎకో సెన్సిటివ్ జోన్ అనేది కూడా కేబీఆర్ పార్క్లో భాగమే. ఎకో సెన్సిటివ్ జోన్ అనేది ఒక ఇంటికి కాంపౌండ్ వాల్ లెక్క. మీరు అక్కడ జంతువులు, జీవరాశులు బయటికి రాకుండా పోకుండా ఉండాలన్నా, బయట ఉన్న కాలుష్యం లోపలికి పోకుండా ఉండాలన్నా, అక్కడ నీళ్లు ఇంకాలన్నా, అక్కడ టోపోగ్రఫీ ల్యాండ్ మారకుండా ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? తవ్వుతున్నారు, విపరీతంగా తవ్వుతున్నారు, అండర్లైనింగ్ వేస్తున్నారు, రిటైనింగ్ వాల్ కడుతున్నారు. దీనివల్ల నీళ్లు పోవు, నీళ్లు రావు. దీనివల్ల నీళ్లు ఉబ్బుతాయి, అక్కడ ఫ్లడ్డింగ్ అవుతుంది అని తెలుసు కాబట్టి ఒక్కొక్క జంక్షన్ కింద 2 లక్షల లీటర్ల సంపు కడుతున్నారు. సంపు కట్టి మళ్ళీ డీజిల్ పంప్తో నీళ్ళు బయట కొడతారంట. అరే, కేబీఆర్ జూబ్లీహిల్స్ పక్కన ఫ్లడ్డింగే కాదు, అటువంటిది మీరు ఫ్లడ్డింగ్ కోరిదేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తలేమా ఎన్ని ఫ్లైఓవర్ల మీద నీళ్ళు కట్ అవుతున్నాయి? అరే, ఉన్న ఫ్లైఓవర్లన్నీ మనం మెయింటైన్ చేయలేకపోతున్నాం. మళ్ళీ 2 నెలలు, 1 నెల ఆగితే మళ్ళీ వర్షాకాలం వస్తుంది, అది చేయలేకపోతున్నాం. ఎందుకు? మేఘాల మీద చెట్లను నరికేస్తున్నాం ఎందుకు? ఎస్, ఇప్పుడు కేబీఆర్ పార్క్ వరకు ఫైట్ చేస్తున్నారు. ఒకవేళ భవిష్యత్తులో రాష్ట్రంలో ఇంకెక్కడైనా
అయినా కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తే ఖచ్చితంగా మేము మా సాయశక్తిలా చేస్తామండి. ఇట్లా అని చెప్పి రోజు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తామంటే అది మేము చెప్పలేము. ఇప్పటికే మేము అందరం ఉద్యోగాలనో ఇవనో అవనో వదులుకొని ఈరోజు ఎందుకు వచ్చినాం, ఈరోజు మేము వర్కింగ్ డే వీక్ డే రోజు ఎందుకు వచ్చినాం ప్రెస్ క్లబ్కి, మాకేమి ఉద్దరగా రాలే కదా. సో మేము ఈ పార్క్ కోసమే పోరాడుతున్నాం. ఈ పార్క్ వల్ల జరుగుతున్న అన్యాయాన్ని బయటికి చూపించి ప్రజా రవాణా సంస్థని కానివ్వండి, మెట్రో కానివ్వండి, ఫుట్పాత్లు కానివ్వండి, ఇవన్నీ మీరు బైసికల్ ట్రాక్లు కానీ ఇవన్నీ చేస్తే నిజమైన డెవలప్మెంట్ అని ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇది ప్రజల నుండి రావాలి కోరిక. మేము కొంతమంది పలుమంది చేస్తే లేదు. ప్రజలు బయటకు వచ్చి కేబీఆర్ పార్క్ చెట్లను నరికేస్తుంటే నిలబడి నరకడానికి వీలు లేదు. ఇగో వాళ్ళు చెప్పినారు కదా మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో దీంట్లో పైన ఖర్చు పెట్టండి అని ప్రజలు వాయిస్ విప్పితే ప్రభుత్వం అది తీసుకుంటుంది. ఎస్ పర్టికులర్గా ట్రాఫిక్ సమస్యలని క్లియర్ చేయాలంటే గవర్నమెంట్ తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? ట్రాఫిక్ సమస్యని సాల్వ్ చేయాలంటే ముందు మీరు ఏవేవైతే చోక్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ చిన్న రోడ్ వైడనింగ్ ఎక్కడెక్కడైతే రోడ్ వైడనింగ్ చేయాలో ఫస్ట్ రోడ్ వైడనింగ్ చేయాలి. ఫస్ట్ సొల్యూషన్. నెక్స్ట్ మీరు ల్యాండ్ అక్విజిషన్, మెట్రో స్టేషన్ల దగ్గర ల్యాండ్ అక్విజిషన్ చేసి అక్కడ మీరు ఈ రిక్షాలు ఆటో రిక్షాలు క్లియర్గా పెట్టి సైకిల్ స్టాండ్లు పెట్టి రెంట్లకు తీసుకోవడానికి సైకిల్ స్టాండ్లను పెట్టాలి. సుమారు మూడింతలు బస్సులని 6,000 బస్సులను మీరు కొనుగోలు చేసి ఫీడర్ బస్సులని, కొన్ని చిన్న బస్సులు ఉంటాయి అవి బస్తీ వరకు పోగలుగుతాయి. అట్లా మీరు మొత్తం రీరూటింగ్ మ్యాపింగ్ చేసి టైం అంటే టైం బస్సులు చేరే విధంగా ఆ బస్ స్టాపుల మీద కనపడే విధంగా జనాలకి వద్దురాబాయ్ మన కారు తీసుకునే బదులు మెట్రో ఎక్కుదాం, మెట్రో దిగంగానే బస్సు దొరుకుతుంది లేకపోతే ఆటో దొరుకుతుంది అనే విధంగా లేదా రిక్షా దొరుకుతుంది అనే విధంగా చాలా చవకగా, చాలా లాస్ట్ మైల్ కనెక్టివిటీతో, చాలా టైం బౌండ్గా పంక్చువల్గా వచ్చే సిస్టమ్ని మీరు ఏర్పాటు చేస్తే ఇప్పుడు నేనే కారు వాడతాను, నాది తప్పు, నేనే ట్రాఫిక్కి బాధ్యుడిని, కానీ ఆ ట్రాఫిక్కి బాధ్యుడిగా మిగిలిపోవాలని లేదు నాకు. దీనికోసం పరిష్కారం కోసం పనిచేయాలని ఉంది. మీరు ఆ సిస్టమ్ని క్రియేట్ చేయండి, మేమందరం వదిలేస్తాం మా బండ్లని ఇంట్లలో.